రెడ్ బటన్ ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. SKH టెక్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి Asus Zenfone Lite L1 గురించి. ఈ ఫోన్ మనకి ఈరోజు రిలీజ్ అయిందనమాట. సో ఈ ఫోన్ ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్, 6,000 రూపాయలకి ఉంటుంది ఈ ఫోన్. సో దీని గురించి స్పెసిఫికేషన్స్, ప్రోస్కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ ఇస్తాను. అలాగే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. Asus Zenfone Lite L1 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మీకు 5.45 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. దీని రెజల్యూషన్ వచ్చి 1440x720 పిక్సెల్. అలాగే ఇది IPS డిస్ప్లే అనమాట. అలాగే 2.5D కర్వ్డ్ గ్లాస్ ఉంది. 82% వచ్చి స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. అలాగే ఇందులో మీకు ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. మీకు 18:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది అనమాట. సో ఫుల్ వ్యూ డిస్ప్లే ఇది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీకు Qualcomm Snapdragon 430 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది 1.4 GHz పైన పనిచేస్తుంది. ఇది octa-core ప్రాసెసర్ అనమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు ఆండ్రాయిడ్ ఓరియో 8.0 లభిస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మీకు రేర్ కెమెరా 13 మెగాపిక్సెల్ లభిస్తుంది 5P లెన్స్తో. దీని అపర్చర్ వచ్చి f2.0. అలాగే ఇందులో మీకు చాలా మోడ్స్ లభిస్తాయి. బ్యూటీ మోడ్, పెనోరమా మోడ్, అలాగే మీకు టైమ్ ల్యాప్స్, సూపర్ రెజల్యూషన్, అలాగే పోర్ట్రేట్ మోడ్ లాంటివి మీకు లభిస్తాయి. అలాగే దీనికి ఫ్లాష్ ఉంది. అలాగే ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 5 మెగాపిక్సెల్ లభిస్తుంది. ఇది 3P లెన్స్తో వస్తుంది. దీని అపర్చర్ వచ్చి f2.4. అలాగే ఇందులో కూడా సేమ్ ఫీచర్స్ మీకు లభిస్తాయి. పోర్ట్రేట్ మోడ్, సెల్ఫీ, GIF యానిమేషన్ లాంటివన్నీ మీకు లభిస్తాయి అనమాట. అలాగే బ్యూటీ మోడ్ కూడా లభిస్తుంది. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో మీకు 2GB ర్యామ్ లభిస్తుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మైక్రో SD కార్డ్తో 256GB వరకు. అలాగే ఇక్కడ మీకు 3 స్లాట్స్ అనేవి లభిస్తాయి, 2 సిమ్ల కోసం, అలాగే ఒక మెమరీ కార్డు కోసం. ఈ ఫోన్లో బ్యాటరీ మీకు 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే ఈ ఫోన్లో మీకు Zen UI 5.0 లభిస్తుంది ఆండ్రాయిడ్ ఓరియోతో. అలాగే ఇందులో మీకు సెన్సార్స్ విషయానికి వస్తే ఫేస్ అన్లాక్ ఉంది, యాక్సిలోమీటర్ ఉంది, ఈ కంపస్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, అలాగే అంబియంట్ లైట్ సెన్సార్ ఉంది. ఫోన్ బాడీ మీకు మెటాలిక్ ఫినిషింగ్తో వస్తుంది. సో చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఈ ఫోన్కి ఉందన్నమాట. ఫోన్ మీకు డెప్త్ 8.15 mm ఉంటుంది. అలాగే ఈ ఫోన్ వెయిట్ వచ్చి 140 grams మాత్రమే ఉంది. అలాగే ఈ ఫోన్ ప్రైస్ వచ్చి 5,399 అంటే 6,000 రూపీస్ మాత్రమే. ఈ ఫోన్ మీరు కొనుక్కోవాలంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే మీకు ఇస్తాను, ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి కొనుక్కోండి. 6,000 రూపీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇది. ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ డిజైన్ చాలా బాగుందన్నమాట. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. అలాగే మీకు 18:9 ఫుల్ వ్యూ డిస్ప్లే లభిస్తుంది. అలాగే మీకు 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే Qualcomm 430 octa-core ప్రాసెసర్ కూడా ఉంది. అలాగే ఈ ఫోన్లో మీకు 3 స్లాట్స్ లభిస్తాయి. అలాగే 4G VoLT సపోర్ట్ కూడా ఉంది. అయితే ఇక్కడ డ్వెల్ లేదనమాట, సింగిల్ మాత్రమే ఉంది. అలాగే ఇక నెక్స్ట్ కాన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు జస్ట్ 2GB ర్యామ్ మాత్రమే లభిస్తుంది, 16GB ROM మాత్రమే లభిస్తుంది. అలాగే ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. సో ఇవి 2 మాత్రమే ఇక్కడ కాన్స్. ఓవరాల్ చూసుకుంటే ప్రైస్ వైజ్ ఫోన్ బాగుంది. నా ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్. 6,000 రూపీస్ మీ బడ్జెట్ అయితే ఈ ఫోన్ బాగుందన్నమాట. సో కొనుక్కోవచ్చు మీరు. 430 octa-core ప్రాసెసర్ ఉంది. అలాగే మంచి బ్యాటరీ కూడా ఉంది, 3000 mAh. అలాగే ఈ ఫోన్లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. సో అన్ని రకాల గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. మీడియం గేమ్స్ అన్నీ ఆడొచ్చు. PUBG కూడా రన్ అవుతుంది. అయితే హై గ్రాఫిక్స్లో అయితే కాదు, మామూలు లో గ్రాఫిక్స్లో అయితే మీకు రన్ అవుతుంది. అలాగే చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. వీటితో పాటు మీకు మల్టీ టాస్కింగ్ కూడా బాగానే ఉంటుంది. అలాగే కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా ఈ ఫోన్కి బాగుంటుంది. అలాగే OTG సపోర్ట్ కూడా ఈ ఫోన్కి ఉంది. సో ఓవరాల్ మీకు మంచి ప్యాకేజ్ అయితే లభిస్తుంది 6,000 రూపీస్లో. అలాగే ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రం లేదు, మిగతా అన్నీ ఉన్నాయి ఈ ఫోన్లో. ఫీచర్స్ మీకు మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది, మంచి స్క్రీన్ క్వాలిటీ ఉంది, అండ్ మంచి 3 స్లాట్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ బాగా యూస్ చేసుకోవచ్చు. 6,000 రూపీస్కి మంచి ప్యాకేజ్ ఇది. మీ బడ్జెట్ 6,000 అయితే కొనుక్కోవాల్సిన ఫోన్ ఇది. నేనైతే ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నాను, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు 6,000 రూపీస్కి. అలాగే మీకు ఇంకొద్దిగా మంచి నాచ్ లాంటివి కావాలంటే మీకు రియల్మీ C1 ఉంది, అది కూడా చూడొచ్చు. కావాలంటే మీకు నాచ్ అవసరం లేదనుకుంటే ఈ ఫోన్ని కొనుక్కోవచ్చు అనమాట. బాగుంది ఫోన్ అయితే, నాకైతే నచ్చింది. సో మీకు కొనుక్కోవాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్ ఉంది, కొనుక్కోండి. సో ఇదన్నమాట Asus Zenfone Lite L1 గురించి నా ఒపీనియన్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.
మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా పేరు ఎస్కే హుసేన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.